మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము ఫిష్ ఫ్రై రెసిపీ తీసుకొచ్చాను. ఇది కాంటినెంటల్ రెసిపీ, చాలా బాగుంటుంది. దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. దీనికి ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి. నేను 700 గ్రామ్స్ చేపను తీసుకున్నాను, పండుగప్ప తీసుకున్నాను, బోన్లెస్ తీసుకున్నాను. దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 నిమ్మకాయని పిండుకొని వేసుకోండి. ఇవన్నీ మసాలాలు వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని సుమారు ఒక 15 నిమిషాల పాటు దీన్ని మర్చిపోండి. ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కోటింగ్ మిశ్రమం రెడీ చేసుకున్నాం. కోటింగ్ కోసం నేను 1 కప్పు పార్మేసన్ చీజ్ని గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ చీజ్లో మనము 1/2 టీ స్పూన్ థైమ్, 1/2 టీ స్పూన్ ఆరిగానో, 1/2 టీ స్పూన్ పార్స్లే ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుని కోటింగ్ని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఈ కోటింగ్లో మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తక్కువే పడుతుంది. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము రెడీ చేసుకున్నాం కదా కోటింగ్, ఆ కోటింగ్లో ఫిష్ని మిక్స్ చేసుకుని ఆయిల్లో షాలో ఫ్రై చేయాలి. ఆయిల్లో ఒకదానికొకటి అతుక్కోకుండా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి. సుమారు 3 నుంచి 5 నిమిషాల వరకు షాలో ఫ్రై చేయాలి. మనకి గుర్తు ఏంటంటే చేపల అడుగు భాగం మనం చూస్తే బ్రౌనిష్ కలర్లో వస్తుంటుంది. ఈ టైంలో వెంటనే మనము చేపని ఫ్లిప్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ దీన్ని ఇంకో సైడ్ కూడా బాగా కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కాంటినెంటల్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బాగా కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దాం.